బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్, మెట్రో కనెక్టివిటీపై చర్చించారు. సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రణాళికలపై మీటింగ్ జరగడం జరిగింది. అయితే ఈ సమావేశానికి అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే మనం ఫ్యూచర్ సిటీ అంటున్నారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దానికి సంబంధించి ఆ రోడ్డు కానీ మెట్రో కనెక్టివిటీపై చర్చించారు. అయితే ఈ చర్చలో ఏ ఏరియాలను అయితే ఆయన పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే మిక్చర్లను హైదరాబాద్ 4వ సిటీగా ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారమే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళిక పైన జూబ్లీహిల్స్ నివాసంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలి, హైదరాబాద్ కు అనుసంధానం చేసే విధంగా ఎలా ముందుకెళ్లాలన్న విషయాలపైన అధికారులతో చర్చించారు. ఎందుకంటే హైదరాబాద్ కు ఈ ఫ్యూచర్ సిటీని ఒక బ్రాండ్ గా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పటికే ఏదైతే యూనివర్సిటీ కావచ్చు, మిగతా ప్రణాళికలు కావచ్చు, అవన్నీ రూపొందించాలని చెప్పిన అధికారులకు ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ కంపెనీ రావాలి, అక్కడ వాళ్ళకు కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కి ఎలా ఉండాలి, అలా హైదరాబాద్ సిటీ కూడా ఎలా ఉండాలన్న ఆలోచనలు కూడా ఇలా విధి విధానాలు రూపొందించే పనిని కొంతమేరకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే విదేశీ పర్యటన తర్వాత అటు రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించడం చూస్తుంటే ఫ్యూచర్ సిటీలో ఏవైతే పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయో దానికి సంబంధించి అక్కడ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీకి ఇప్పటికే మహీంద్ర ఆనంద్ని ఇప్పటికే నియమించారు చైర్మన్ గా. ఎందుకంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ఆనంద్ మహీంద్రాను నియమించడం. ఇక మిగతా కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అమెరికా, కొరియా తదితర పర్యటనలు ముగించుకున్నాడు. కాబట్టి 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్ కు రావాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే తెలంగాణను ఒక బ్రాండ్ గా నిలబెట్టాలన్న ఆలోచనతోనే, ఎందుకంటే ఉద్యోగాలు కూడా వేల సంఖ్యలో, ఎందుకంటే ఉద్యోగాలు యువతకు ఉపాధి కల్పించడంతో పాటు వాళ్లకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వడానికే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కంపెనీలు హైదరాబాద్ కు రావాలి, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో నెలకొల్పి తెలంగాణను మరింత ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ కంపెనీలను నెలకొల్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇవాళ ప్లాన్స్ కూడా రూపకల్పన కూడా ఆ విధంగానే జరిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్.